రైట్. ఇక ఫైనల్‌గా ఎంజీరావు గారు వచ్చే 3 నెలల్లో ప్రపంచాధినేతలు భారత్‌కు క్యూ కట్టబోతూ ఉన్నారు. వారిలో ఎవరెవరున్నారు? ట్రంప్, పుతిన్ వస్తారని సమాచారం. ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నట్టుగా నెతన్యాహు కూడా రాబోతూ ఉన్నారు. సో ఆ పర్యటనల ప్రాముఖ్యత ఏంటి? ఎస్ అండి. ఇప్పుడు వచ్చే 3 నెలల పాటు ఈ రోజు నుంచి వచ్చే 3 నెలలు అంటే ఎంటైర్ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలల పాటు ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ చాలా బిజీ. హైదరాబాద్ హౌస్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఏ విదేశాంగ ప్రతినిధి వచ్చినా అక్కడ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అదంతా బిజీ అనమాట. అసలు నో అపాయింట్మెంట్ అన్నట్టు ఉందన్నమాట. ఎందుకంటే ప్రపంచంలో అగ్రరాజ్యాల అధినేతలు భారతదేశానికి క్యూ కడుతున్నారు వచ్చే 3 నెలలు. ఎంతటి లిస్ట్ అంటే అది అంటే భారతదేశం యొక్క ప్రాముఖ్యత అంతర్జాతీయ సంబంధాల్లో ఎలా పెరుగుతుంది అంటే హౌ ద ఇండియాస్ స్టేచర్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఎంతటి అగ్రనేతలు వస్తున్నారో మనం చెప్పుకోవచ్చండి. మొట్టమొదటిగా పుతిన్ డిసెంబరు 5-6 తారీఖుల్లో రష్యా అగ్రనేత వ్లాడిమిర్ పుతిన్ ఇండియా వస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, డొనాల్డ్ ట్రంప్ జనవరిలో ఇండియా వస్తారని ఆయనే ప్రకటించడం జరిగింది. అది కన్ఫర్మ్ కూడా అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ వస్తున్నారు. ఆయన ట్రేడ్ డీల్ కోసం, క్వాడ్ సమ్మిట్ కోసం. అంటే పుతిన్ వస్తున్నారు, ట్రంప్. ఈయన ద్వారా ఇదే సమయంలో ట్రంప్ ఇక్కడికి వచ్చినప్పుడే ఆస్ట్రేలియన్ ప్రధాని యాంథోనీస్ ఆల్బనీస్ ఇండియా వస్తున్నారు. జపనీస్ పిఎం న్యూ చిఎం సనాయ్ తకాయిచి కూడా ఇండియా వస్తున్నారు. క్వాడ్ సమ్మిట్ జరగబోతుంది. అంటే జపాన్, ఆస్ట్రేలియా, పుతిన్, అమెరికా, రష్యా అగ్రనేతలు వస్తున్నారు. దాంతోపాటు బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వస్తున్నారు. ఇంకా అత్యున్నత ఇంకొక పర్యటన ఉంది. అదేంటంటే EU ప్రెసిడెంట్ ఊర్సులా EU ప్రెసిడెంట్, EU కౌన్సిల్ చైర్మన్ డి కోస్టా, వీళ్ళిద్దరు EU కౌన్సిల్ చైర్మన్, EU ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తున్నారు. అంటే 27 దేశాలు EU కూటమి నేతలు ఇండియా జనవరి 26న మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా అఫీషియల్గా వస్తుంది. ముఖ్య అతిథులుగా వస్తున్నారు ఇండియా రిపబ్లిక్ డే పీరియడ్కి. జనవరి 27వ తారీఖున ఇండియా EU సమ్మిట్లో ఇండియా EU ట్రేడ్ డీల్ కుదరబోతుంది. అది జనవరిలో. ఆ పర్యటన చాలా చాలా అత్యున్నతమైనది. దీంతో పాటు బ్రెజిల్ అధ్యక్షుడు డి సిల్వా కూడా ఇండియా వస్తున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు. తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ఇండియా వస్తున్నారు. అంటే ఎంతటి ఇంపార్టెంట్ ఉందో చూడండి. దీంతో పాటు కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ కూడా ఇండియా వస్తున్నారు. ఇండియాతో న్యూక్లియర్ డీలు, ట్రేడ్ డీలు కుదుర్చుకోబోతున్నారు. అంటే ప్రపంచ అగ్రనేతలు ఇటు ఫ్రాన్సు, ఇటు జర్మనీ, అదేవిధంగా EU ఎంటైర్ 27 దేశాల కూటమి, అమెరికా అధ్యక్షుడు పుతిన్. చూడండి ఎంతటి హై లెవెల్ డెలిగేషన్స్ ఇండియా వస్తున్నాయో. కాబట్టి న్యూఢిల్లీ చాలా చాలా బిజీ వచ్చే 3 నెలల పాటు భారతదేశంలో దౌత్యం. ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం పెరుగుతున్న ప్రాధాన్యతను ఈ పర్యటనలే సూచించబోతున్నాయి.